హాయ్ పిల్లలు, మనం ఈరోజు 2వ తరగతి తెలుగు చిత్రకథ 4 ఉపకారం. బొమ్మను చూసి కథ చెప్పండి. ఇక్కడ మనకి బొమ్మలు ఇచ్చాడు కదా. ఫస్ట్ 1వ బొమ్మ, 2వ బొమ్మ, 3వ బొమ్మ, 4వ బొమ్మ. ఈ బొమ్మలను చూసి మీరు చెప్పండి చూద్దాం. ఇక్కడ బొమ్మలో ఎవరెవరున్నారు? సింహం, ఎలుక. సింహం ఏం చేస్తుంది? పడుకుంది. పడుకుంటే ఎలుక ఏం చేస్తుంది? అటు ఇటు గెంతులు వేస్తుంది. వేసినప్పుడు సింహం ఏం చేసింది? లేచి దాన్ని పట్టుకొని గర్జించింది. ఎలుక భయపడి నన్ను తినకు అని, నన్ను కాపాడు అని శరణు వేడుకుంది. అప్పుడు ఇక్కడ ఎలుక ఏమని చెప్పుతుందంటే, మన ఇద్దరం ఫ్రెండ్షిప్ చేసుకుందాం. నన్ను ఇప్పుడు నువ్వు కాపాడినవనుకో, ఎప్పుడన్నా నీకు భవిష్యత్తులో ఏదైనా ఆపద వస్తే నిన్ను కాపాడుతా అని చెప్తుంది అన్నట్టు. అప్పుడు సింహం నవ్వుకుంటుంది. నువ్వు చిట్టెలుకవు, నువ్వు నాకేం సహాయం చేస్తావు? నీ నుండి ఏమవుతుంది? పోయిగా నేను జీవితాన్ని ఇస్తున్నా, బతుకుపో అనేసి వదిలేస్తుంది అన్నట్టు తినకుండా. అయితే ఇక్కడ ఏమైంది? సింహంని వేటగాడు వలలో బంధిస్తే అది ఎలుక చూస్తే అప్పుడు సింహం ఏమవుతుంది? సింహం కాపాడండి, రక్షించండి అని అరుస్తూ ఉంటే ఎలుక చూసి నిన్ను కాపాడుతా అని ఏం చేస్తుంది? ఎలుకకు పనులు ఎట్లుంటాయి? షార్ప్గా ఉంటాయి కదా, వాటితోని వలను మొత్తం కొరికేసి సింహాన్ని రక్షిస్తుంది. అప్పుడు సింహం ఏమనుకుంది? ఈ చిట్టెలుక నన్నెక్కడ కాపాడుతుంది అని అనుకుంది. కానీ ఇక్కడ ఎవరు కాపాడారు సింహాన్ని? ఎలుకనే కాపాడింది. కాబట్టి ఎప్పుడు ఎవరితోనే మనకి సహాయం అందుతుంది అని అందదు. ఎవరు మనకి ఉపయోగపడతారో, ఎప్పుడు ఏ టైంలో ఎవరు ఎలా ఉపయోగపడతారో మనం అంచనా వేయలేము. చూసిలా సింహానికి చిట్టెలుక అవసరం కూడా వచ్చింది. అందుకే ఈ చిత్రకథ పేరేంటిది? ఉపకారం. ఇక్కడ ఎలుక మంచిగా పడుకున్న సింహాన్ని డిస్టర్బ్ చేస్తే సింహానికి కోపం వచ్చేసి తినేస్తా అని అన్నది. కానీ ఎలుకను వదిలేసింది. అది వేడుకోవడం వల్ల దాన్ని వదిలేస్తే అదే ఎలుక సింహం ప్రాణాలని తర్వాత కాపాడింది అన్నట్టు. అందుకే మనకి ఎవరి నుండి అయినా కూడా మనం సహాయం ఎప్పుడు తీసుకోవాల్సి వస్తుందో తెలియదు. అందుకే ఎవరిని కూడా మనం చిన్న చూపు అనేది చూడకూడదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, బొమ్మల ఆధారంగా పదాలు రాయండి. ఇక్కడ మనకి ఇచ్చిన బొమ్మల ఆధారంగా మనం ఇక్కడ పదాలు రాద్దాం. ఇక్కడ ఉన్న ఏంటి బొమ్మలో? సింహం, సాగుడితే సి, సున్నా హాక్ సున్నా పెడితే హం, సింహం. ఇంకొకటి ఏంటిది? ఏలుక, ఏ లాకొమ్మిస్తే లు క, ఏలుక. సింహం ఎక్కడ పడుకుంది? బండ మీద పడుకుంది. బాక్సున పెడితే బండ. సింహానికి ఏముంటుంది? జూలు. జాకొం దీర్ఘమిస్తే జూ, లాకొమ్మిస్తే లు, జూలు. ఇంకా సింహం ఎక్కడుంది? అడవిలో ఉంది. వాగుడిస్తే వి. సింహానికి ఇక్కడ ఏముంది? తోక. దీర్ఘమిస్తే తోక. ఇక్కడ సింహం దేంట్లో చిక్కుకుంది? వల. ఇక్కడ చుట్టూ ఏముంది? గడ్డి. అడవిలో ఏముంటాయి? చెట్లు. చక్కెత్తమిస్తే టాకొమ్మిస్తే చెట్లు. ఇంకా చూడండి ఇంకేమున్నాయి.
ఇక్కడ సింహం ఎక్కడ ఉంటుంది? గుహలో ఉంటుంది. ఇది గుహ లోపల. కొమ్మిస్తే గుహ. నెక్స్ట్ ఇంకా ఎలుకకి ఇంకా చెప్పండి, ఇంకేమున్నాయి పదాలు? ఇంక ఇక్కడ ఏముంటాయి? ఆకులు, పూలు. వలను వేసేది ఎవరు? వేటగాడు. ఇక్కడ మనకి కనిపిస్తలేడు కానీ. నెక్స్ట్ సింహం ఏం వేస్తుంది? పంజా. ఇంకా ఈ పాఠం ఏంటిది? ఎలుక సింహానికి ఏం చేసింది? ఉపకారం. ఈ విధంగా నేను బొమ్మల ఆధారంగా పదాలు రాశాను. ఏంటి అవి? సింహం, ఎలుక, బండ, జూలు, అడవి, తోక, వల, గడ్డి, చెట్లు, గుహ, ఆకులు, పూలు, వేటగాడు, పంజా, ఉపకారం. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.